శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రోజులాగానే ఈరోజు కూడా బాబా గారు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అయితే అందించబోతూ ఉన్నారండి. మరి ఈ సందేశంలో బాబా గారు తన బిడ్డలతో ఏమంటున్నారో తెలుసా? బిడ్డా, నువ్వు కోరినట్లుగానే నీకోసం ఒక శుభవార్త తెచ్చానమ్మా. ఎన్నో రోజుల నుంచి నువ్వు నన్ను అడుగుతున్నటువంటి శుభవార్త అది. ఈ శుభవార్త వినగానే నువ్వు చాలా సంతోషిస్తావమ్మా. అలాగే నీలో ఉన్న భయాలన్నింటికీ కూడా ఈరోజు నేను సమాధానం చెబుతాను. శ్రద్ధగా నీ సాయి మాటలను విను అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలు ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నటువంటి ఒక శుభవార్తను వారి ముందుకు తీసుకొచ్చారట. అదేవిధంగా వారి మనసులో ఉన్నటువంటి భయాలకు కూడా ఈరోజు బాబాగారు తన బిడ్డలకు సమాధానం చెబుతానని అంటూ ఉన్నారు. ఆ తండ్రి బిడ్డలందరం కూడా ఈరోజు బాబాగారు తన బిడ్డల కోసం తీసుకొచ్చినటువంటి ఆ శుభవార్త ఏమిటో, మన మనసులో మెదిలేటువంటి భయాలకు సమాధానాలు ఏమిటో అందరం కూడా బాబాగారి మాటలను శ్రద్ధగా వింటూ తెలుసుకుందాం. ఈరోజు బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డా, ఈరోజు నీ కోసం ఒక శుభవార్త తెచ్చానమ్మా. ఇది ఎప్పటి నుంచో నువ్వు నన్ను అడుగుతున్నటువంటి శుభవార్త తల్లి. నీ మనసులో ఇప్పుడు ఒక బలమైన ప్రశ్న దాగి ఉంది కదమ్మా. దానికి కూడా నేను ఈరోజు నీకు సమాధానం చెప్పబోతున్నాను. బాబా, నేను కోరిన వార్త నేను వింటానా? నేను రాసిన పరీక్షల్లో నేను ఉత్తీర్ణత సాధిస్తానా? నా ఎదురుచూపులు ఫలిస్తాయా తండ్రి? నా ఆశలు నెరవేరుతాయా? నా జీవితం నేననుకున్న విధంగా మారుతుందా బాబా? నా కష్టాలన్నీ తీరి సమస్యలు సమసిపోయి అలాగే నేను కోరుకున్నటువంటి సిరి సంపదలు నాకు ప్రసాదిస్తారా తండ్రి అని అడుగుతూ ఉన్నావు. అవునా? అయితే దీనికి సమాధానం చెబుతాను, శ్రద్ధగా విను. చూడు తల్లి, నువ్వు కోరుకున్న శుభవార్త నువ్వు వినబోతున్నావు. అవును, నువ్వు రాసిన ఆ పరీక్షలో నువ్వు తప్పకుండా ఉత్తీర్ణత సాధిస్తావు. మంచి ఫలితాలను నువ్వు పొందుతావు. దానికోసం నువ్వు ఎంత కష్టపడ్డావో నేను చూశానమ్మా. అలాగే నీ అప్పులు తీర్చుకోవడానికి కూడా నీకొక దారి కోసం, ఒక ఉద్యోగం కోసం వెతుకుతూ ఉన్నావు. అవునా? తప్పకుండా ప్రతి ఒక్కటి నీకు ప్రసాదిస్తాను తల్లి. ఇక అవన్నీ కూడా తీరబోతున్నాయి. ఎందుకంటే నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం తప్పకుండా నేను నీకు అందిస్తాను తల్లి. నేను ముందుగానే చెప్పాను కదా, నువ్వు రాసిన పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తావు. నీకు కావలసిన ఉద్యోగం నీకు దొరుకుతుంది. నీ అప్పుల నుండి నీకు బయటపడటానికి సిరి సంపదలను నేను నీకు ప్రసాదిస్తానమ్మా. నువ్వు భయపడవద్దు, ఎలాంటి ఆందోళన చెందవద్దు. ఇంకా కూడా భయంగా ఉందా? భయపడకు బిడ్డ. నీ సాయి తండ్రి నీతోనే ఉన్నారు కదా. అస్సలు దిగులు పడవద్దు. నీ కష్టాలు, సమస్యలు ఇవన్నీ కూడా నీ సాయికి తెలుసమ్మా. ఆ కష్టానికి తగ్గ పరిష్కారాన్ని కూడా నీకు ఏదో ఒక రూపంలో నేను అందిస్తాను. దేని గురించి దిగులు చెందకు, ధైర్యంగా ఉండు. జీవితంలో నీదైన రోజు వచ్చే వరకు నీది కాని మాట నువ్వు పడుతూనే ఉండాలమ్మా. అంత మాత్రాన దిగులు పడుతూ భయపడుతూ అక్కడే ఆగిపోతే ఎలా? ముందుకు నడవాలి కదా. మన రోజులు వచ్చేంత వరకు ఈ నిందలు మనం మోస్తూనే ఉండాలి. ఏ రోజైతే ఈ కర్మలు నిన్ను వదిలి వెళ్ళిపోతాయో ఆ రోజు వీటన్నింటికి మించినటువంటి శుభవార్త నువ్వు వింటావు. ఆ శుభవార్త ముందు ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన కష్టాలు కానీ, సమస్యలు కానీ ఏమీ గుర్తురావు. అంత గొప్ప అదృష్టాన్ని నేను నీకు ప్రసాదిస్తాను. ఎవరెవరు నీపై నిందలు వేశారు అవన్నీ వట్టి మాటలుగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తాను. నీపై ఎవరైతే నిందలు వేశారో
ఎవరు నిన్ను అందరిలోనూ చెడుగా సృష్టించాలని చిత్రీకరించాలని చూస్తూ ఉన్నారు అవన్నీ కూడా తిరిగి వాళ్ళ దగ్గరికే వెళ్ళిపోతాయి. నిన్ను ఏ విధంగా నువ్వు కోల్పోవాలని, నువ్వు కిందికి దిగిపోవాలని వాళ్ళు ఆశించారో ఆ దురదృష్టం వాళ్ళని వెంటాడుతుందమ్మా. నువ్వు కొద్ది రోజులు ఓపిక పట్టు చాలు, మిగతాదంతా నేను చూసుకుంటాను. నిజం తల్లి, నీ కళ్ళ ముందే వారు అనుభవిస్తారు. వాళ్ళు నీపై ఎటువంటి చెడు మాటలు చెప్పారో, ఎన్ని నిందలు వేశారో ఆ నిందలన్నీ కూడా వారు అనుభవించాల్సిన సమయం వచ్చేసింది. నువ్వు దిగులు పడవద్దు, నేనున్నాను కదా, అంతా నేను చూసుకుంటాను. నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళు, అన్నీ నీకు సవ్యంగా జరుగుతాయి తల్లి. నిన్ను కిందికి తొక్కడానికి నీ చుట్టూ 100 మంది ఉన్నా వెనకడుగు వేయకు. ఎందుకంటే రక్షించడానికి నీ సాయి ఎప్పుడూ నీతోనే ఉంటారు. చూడు బిడ్డ, ఈ లోకంలో ఏం జరిగినా దానికి ఒక కారణం ఉంటుందమ్మా. అలా ఎందుకు అప్పుడు ఉంటుందో, ఎందుకు అలా జరిగిందో ఆ విషయం నీకు ఇప్పుడు తెలియకపోవచ్చు. కానీ సమయం వచ్చినప్పుడు అన్నీ తప్పకుండా తెలుస్తాయి. అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుంది. నువ్వు కాస్త ఓర్పుతో ఉండు చాలు. ఏం జరిగినా అంతా నా మంచికే అని అనుకో. అన్నీ అలానే జరుగుతాయి. దేనికి కూడా భయపడకు తల్లి. సత్యం వైపే అడుగు వెయ్యి, నీకు అంతా మంచే జరుగుతుంది. ఎంత కష్టమైనా నిజం మాత్రమే మాట్లాడుతూ ఉండు. ఎందుకంటే నిజం అనే వెలుగు ముందు నింద అనే చీకటి ఎక్కువ కాలం నిలబడలేదు. అందుకే ఎవరో ఏదో అన్నారని నువ్వు బాధపడవద్దు. కాలమే వారికి తగిన రీతిలో బుద్ధి చెబుతుంది బిడ్డ. వారు నిన్ను ఏ విధంగా చిత్రీకరించాలనుకున్నారో అంతకంటే దారుణంగా వారిని నేను శిక్షిస్తానమ్మా. మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, ఆ శిక్షలో నీ కళ్ళతో నువ్వే చూస్తావు. నువ్వే జాలిపడేంతలా ఆ శిక్షలు ఉండబోతున్నాయి. వారి గురించి ఎక్కువగా ఆలోచించవద్దు. చూడు బిడ్డ, ఈ లోకంలో నీకోసం ఎవ్వరూ లేకపోవచ్చు, ఎవ్వరూ రాకపోవచ్చు కూడా. కానీ నిన్ను ఎల్లవేళలా కాపాడుకోవడానికి నీ బాబా మాత్రం నీ పక్కనే ఉంటారమ్మా. ఈ ప్రపంచమంతా ఒక్కటైనా సరే ఈ తండ్రి నా బిడ్డ చేయిని వదలడు. నీ బాబా ఎల్లవేళలా నీతోనే ఉంటారు తల్లి. ఇక నువ్వు దిగులు పడవద్దు. నీకు ఒక మంచి దారి కూడా నేను చూపిస్తానమ్మా. నువ్వు వినాలి అని అనుకుంటున్న వార్త వినేలా చేస్తాను. ఎప్పుడైనా సరే బిడ్డ, నీకు అవసరం ఉన్నా లేకపోయినా సరే నువ్వు ఎప్పుడూ ఒకేలా ఉండు. ఎందుకంటే నటించే బంధాలు ఎప్పటికీ శాశ్వతం కావు. నీ విషయంలో నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండమని చెబుతున్నానమ్మా. దేనికి చింతించవద్దు. ఈ తండ్రి ఉన్నాడు కదా, నాపై భారం వేసి నువ్వు ప్రశాంతంగా ఉండు. నీ భయం నీ విశ్వాసాన్ని అంతం చేస్తుందని గుర్తుపెట్టుకో. అందుకే ఆ భయాన్ని ఎప్పుడూ కూడా నీ దగ్గరకి రానివ్వద్దు. నువ్వు నన్ను విశ్వాసంతో పిలిచావు కదా, మరి నిన్ను నేను ఎలా వదులుకుంటాను చెప్పు తల్లి. జరగబోయేది జరిగేవి అన్నీ కూడా ముందుగానే నిర్ణయించబడ్డాయని గుర్తుపెట్టుకో. భయం వద్దు, కేవలం నీ భక్తి మాత్రమే నాకు చాలు. భయం అనేది నీ శక్తిని మొత్తం తినేస్తుందమ్మా. మరి భక్తి నీ మార్గాన్ని ఇంకా ఇంకా బలపరుస్తుంది. నాపై నమ్మకంతో ఉంటే ఖచ్చితంగా నేను మార్గాన్ని చూపించి తీరుతాను. నీ కర్మే నీకు మంచి ఫలితాలను ప్రసాదిస్తుంది బిడ్డ. ఎవరైతే మంచి కర్మలు ఆచరిస్తూ ఉంటారో వారికి సత్ఫలితాలు కలుగగలవు.
నా కృప ఎప్పుడూ నీపై ఉంటుందమ్మా. కష్టపడ్డావు అంటే తప్పకుండా ఫలితం కూడా వస్తుంది. ఇన్ని చెప్పాక కూడా నువ్వు భయపడుతున్నావా తల్లి? దిగులు పడవద్దు. నేను నీ జీవితంలో అద్భుతం జరిపిస్తానమ్మా. నువ్వు నా నామాన్ని పఠిస్తూ నా సచ్చరిత్ర పారాయణ చేస్తూ ఉండు చాలు. నీకు విజయం తప్పకుండా వస్తుంది. ఇకపై నువ్వు ఒకదాని తరువాత మరొకటి శుభవార్తలు వినబోతున్నావు తల్లి. నా బిడ్డలు ఎప్పుడూ ఓడిపోరు. నువ్వు ఆశించిన జీవితం పూర్తిగా నీ సొంతమవుతుంది. నమ్మకంతో ఉండు. నీ శ్రమ ఎప్పటికీ వృధా కాదు. ధైర్యంగా ఉండు బిడ్డ. ఎప్పుడు నీకు తోడుగా నేను ఉంటాను. ప్రశాంతంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈ విధంగా ఈరోజు బాబాగారు తన బిడ్డలు వినాలనుకుంటున్నటువంటి శుభవార్త తప్పకుండా వింటానని చెబుతూ ఉన్నారు. అలాగే బాబాగారు తన బిడ్డలకు ఒక మాట చెప్పారండి. ఈ మాట విన్న తరువాత బాబాగారి బిడ్డల మనసులో ఉన్నటువంటి ఎలాంటి భయమైనా సరే వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. మన మనసులో ఉన్నటువంటి నిరాశ నిస్పృహలకు మనం స్వస్తి పలకాలి. ఎందుకో తెలుసా? బాబాగారు తన బిడ్డలతో ఏమంటున్నారో తెలుసా? బిడ్డ, ఈ ప్రపంచం మొత్తం కూడా ఒకటయ్యి నిన్ను వ్యతిరేకించినా సరే నా బిడ్డ వెంట నేను ఉంటానని బాబాగారు అంటూ ఉన్నారండి. మరి ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఈ సమస్త ప్రపంచాన్ని నడిపించేటువంటి ఆ దేవాది దేవుడు మన సాయినాథుడు మన వెంట ఉంటే అంతకు మించిన అదృష్టం ఏముంటుంది? అంతకు మించిన ధైర్యం ఏముంటుంది? అంత ధైర్యాన్ని మన వైపు పెట్టుకుని మనం భయపడడంలో ఏమైనా అర్థం ఉందా? మనం నిరాశ చెందడంలో ఏమైనా అర్థం ఉందా? మనం బాబాగారి బిడ్డలమండి. మనం ఏది కోరితే అది బాబాగారు మనకు ప్రసాదిస్తారు. కాస్త సమయం వేచి ఉండాలంతే. ఆ ఓపిక మనకు నశించిపోయి మనం ఎన్నో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని మన జీవితాన్ని మన చేతులారా మనమే కష్టాలలోకి తోసుకుంటూ ఉంటాం. ప్రతి ఒక్క బాబా బిడ్డకి ఈ సందేశం ద్వారా అర్థమవ్వాల్సిన విషయం ఒకటే: ఎవరు నన్ను వ్యతిరేకించినా, నేను న్యాయ మార్గంలో నడిచేంత వరకు, నేను నా ధర్మాన్ని వీడనంత వరకు, నేను బాబాగారి మాటలు విన్నంత వరకు ఆ తండ్రి నా వైపు ఉంటారు. ఆ తండ్రి నన్ను చల్లగా చూస్తారు. ఆ తండ్రి ఆశీస్సులు నాపై ఎప్పుడూ ఉంటాయి. నేను ఏది కోరితే అది నా తండ్రి నాకు అందిస్తారనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. అలాగే మరొక విషయం అండి, ఎవరైతే మీ చెడు కోరుకుంటూ ఉన్నారో, ఎవరైతే మీపై నిందలు వేస్తూ ఉన్నారో, ఎవరైతే మీరు సంతోషంగా ఉండకూడదని కోరుకుంటూ ఉన్నారో అలాంటి దుస్థితిని వారికే కల్పిస్తారండి బాబాగారు. మీ కళ్ళతో మీరు ఆ దుస్థితిని చూస్తారు. మీరే జాలి పడేంతలా వారి పరిస్థితి మారిపోతుంది. ఎవరు ఏది కోరుకుంటారో వారికి అది జరుగుతుంది. కానీ ఎవరు పక్కవారి గురించి చెడుగా కోరుకుంటారో అది వారికే తిరిగి కొడుతుంది. ఇది అక్షర సత్యం. బాబాగారు చెప్పేది ప్రతిసారి కూడా తన బిడ్డలకు చెబుతూ ఉంటారు. మీకు అర్థమవుతుందో లేదో, నువ్వు పక్కవారి గురించి కూడా మంచిగా కోరుకోమ్మా. నీ మనసులో మంచినే తలుస్తూ ఉండు, అప్పుడే నీకు మంచి జరుగుతుంది. ఒకవేళ చెడుగా కానీ కోరుకున్నావా, ఆ చెడు తిరిగి మళ్ళీ నీ దగ్గరికి వస్తుందని బాబాగారు ఎన్నో మార్లు తన బిడ్డలకు చెప్పారు. ఈరోజు మనందరికీ అర్థమవ్వాలి బాబాగారు ఎందుకు ఆ రోజు ఆ విషయాన్ని చెప్పారు అని. అందుకే ఎప్పుడూ కూడా చెడుని కోరుకోకూడదు. మీ గురించి చెడుగా అనుకుంటున్న వాళ్ళ గురించి మీరు అసలు పట్టించుకోవద్దు. ఇప్పుడు మనం చెప్పుకున్నాక ఆ దేవాది దేవుడు అంత పెద్ద ధైర్యం మన వెనక ఉండగా ఈ చిన్న చిన్న వాళ్ళు, మన చుట్టుపక్కల వాళ్ళు, వాళ్ళేదో మాట్లాడారని మనం బాధపడాల్సిన అవసరం లేదండి. వాళ్ళు అనుభవిస్తారు. వాళ్ళు చేసిన పాపాలు తప్పకుండా ఇక్కడే అనుభవించి వెళ్తారు. బాబాగారు చెప్పినట్టు తన బిడ్డలే ఆ దుస్థితిని చూసి అయ్యో పాపం అనుకునే స్థాయికి వాళ్ళని దిగజార్చేస్తారు. మీరు మాత్రం ప్రశాంతంగా ఉండండి. అందరి మంచి కోరుకోండి. ఎవరైనా ఏదైనా అంటే మీపై నిందలు వేస్తే అవి నిజం కాదు కదా, అందుకని మీరు అవి తీసుకోకూడదు. మీరు వాటిని అక్కడే వదిలేసి ముందుకు వెళ్ళిపోవాలి. ఇలా ఏ బిడ్డ అయితే ఉంటాడో తన పని తాను చేసుకుంటూ ఎలాంటి నిందలు కానీ ఎలాంటి చెడుని కానీ స్వీకరించడో ఆ బిడ్డలు ఎప్పుడూ కూడా సంతోషంగానే ఉంటారు. అలాగా ప్రతి ఒక్క బాబాగారి బిడ్డ మారాలని ఈ సందేశాన్ని ఈరోజు బాబాగారు తన బిడ్డలకు అందించారండి. అదేవిధంగా బాబాగారు చెప్పినట్టు ఈరోజు తప్పకుండా మీరు ఒక శుభవార్తను వినబోతూ ఉన్నారు. ఆ శుభవార్త మీరు ఎన్నో రోజుల నుంచి బాబాగారిని అడుగుతూ ఉన్నదట. ఆ శుభవార్త వినగానే, ఆ శుభవార్త మిమ్మల్ని చేరగానే మీరెంతో సంతోషిస్తారు.
ఇది మీ మనసులో ఉన్నటువంటి ప్రశ్నలకు కూడా ఈరోజు బాబా గారు సమాధానం చెప్పేశారండి. ఇక ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండండి. బాబా గారి బిడ్డలంటే అదృష్టవంతులు. వాళ్ళెప్పుడూ కూడా అదృష్టవంతులే అండి. కాకపోతే ఈ చిన్న చిన్న కష్టాలు వెంటనే ఎదురవుతూ ఉండడం వల్ల వాళ్ళ మానసిక పరిస్థితి చాలా బలహీన పడిపోయి మనం దురదృష్టవంతులమని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అంతేకాని నిజానికి వాళ్ళు చాలా అదృష్టవంతులు. బాబా గారిని పూజించుకోవడమే ఒక గొప్ప అదృష్టం అండి. మరి అంత గొప్ప అదృష్టాన్ని ఆ తండ్రి మనకు ప్రసాదించారంటే మనల్ని మధ్యలో వదిలేస్తారా? వదలరు. మనకంటూ మనం ఏది కోరితే అది బాబా గారు అందించి మన జీవితాన్ని చక్కబెట్టి మరీ వెళ్తారండి. ధైర్యంగా ఉండండి. ఆ తండ్రిపై విశ్వాసంతో ఉండండి. అంతా మంచే జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.